నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే ఈరోజు దువ్వాడ శ్రీనివాసరావు మిస్ అయ్యాడు. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక హాట్ టాపిక్గా నడుస్తుంది. ముఖ్యంగా చాలామంది మీమర్స్కి దీని మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను దువ్వాడ శ్రీనివాసరావు గారి మీద హీరా మండలం కొత్తూరులో కేసు నమోదైంది. దాని నిమిత్తం ఆయనకి 41A నోటీస్ ఇచ్చి గతంలో ఒకసారి స్టేషన్కు పిలిపించారు. అప్పట్లో ఆయన స్టేషన్లో విచారణ ఎదుర్కొంటున్న సమయంలోనే మన దివ్యాల మాధురి రోడ్డు మీద పెద్ద ఎత్తున హల్చల్ చేసేసింది. నా రాజాని ఎక్కడ తీసుకెళ్లాడు, నా రాజా ఎక్కడికి వెళ్తాడు, నా రాజాని 8 గంటల పైన విచారిస్తున్నారు. దేశంలో రాష్ట్రంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి, జిల్లాలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. డ్రగ్స్ సంబంధించినవి, అలాగే గాంజా కేసులు ఉన్నాయి. వాటన్నింటిని గాలి కొదిలేసి, పరిపాలన గాలి కొదిలేసి నా ఒక్క దువ్వాడ శ్రీనివాసరావు, నా రాజా ఒక్కనే అరెస్ట్ చేస్తారా ఇదని చెప్పేసి పెద్ద ఎత్తున హల్చల్ చేశారు. సరే, అప్పుడు విచారణ చేసి పంపించేశారు. మళ్ళీ తదుపరి విచారణకి రావాలని ఈ నెల 27వ తారీఖున రావాలని ఆయనకి నోటీస్ ఇచ్చారు. అయితే ఆయన దానికి స్పందించకపోతే 28వ తారీఖున మళ్ళీ 30వ తారీఖున విచారణకి రావాలని, రాకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయని పోలీసులు 41A నోటీస్ ఇచ్చారు. ఇక ఈరోజు అంటే 11 గంటలకు సమయంలో ఆయన కార్యకర్తల్ని వాళ్ళందరినీ కలిసి ఆయన ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. ఆ తర్వాత 2 గంటలైనా ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదు, ఫోన్ స్విచ్ అయిపోయింది. అలాగే ఆయనతో పాటు వెళ్ళిన డ్రైవర్లు, అలాగే స్టాఫ్ ఎవరు కూడా అందుబాటులో లేరు అని ఒక న్యూస్ స్ప్రెడ్ అయింది. ఆ తర్వాత మన దివ్యాల మాధురి బయటికి రావటం, మొత్తం టెక్కల నియోజకవర్గంలో కార్యకర్తలు ఆయన అభిమానులందరినీ ఇళ్ళకు పిలిపించుకొని ఒక పెద్ద హైట్ డ్రామా, ఒక సీన్ క్రియేట్ చేశారు. అయితే శాంతి భద్రతల దృష్ట్యా దువ్వాడ శ్రీనివాసరావు ఇంటి దగ్గరకి పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అప్పుడే వచ్చినటువంటి ఎస్ఐ గారిని చూస్తూ, నా రాజా ఎక్కడికి వెళ్ళాడు, నా రాజాని ఏం చేశారు, నా రాజాని మీరే అరెస్ట్ చేసి కావాలని మిస్ అయ్యాడని చెప్పేసి హైడ్రా ఆడుతున్నారంటూ ఒక్కసారిగా వాళ్ళ మీదకి మన దువ్వాడ మాధురి హల్చల్ చేశారు. అయితే సోషల్ మీడియాలో దీని మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తుంది. అదే దేశంలో, రాష్ట్రంలో నిజంగా ఇన్ని సమస్యలు ఉంటే లేనిపోని సమాజానికి దూరంగా బతుకుతూ అసలు సమాజంలో పనికిరాలని వదిలేసినటువంటి వాళ్ళని పట్టుకొని గెలకటం అవసరమా, ఇంత న్యూసెన్స్ క్రియేట్ చేయటం అవసరమా అంటూ కొంతమంది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్టులు పెట్టడానికి కారణం ఏంటంటే ఒక న్యూసెన్స్ క్రియేషన్. మీ అందరికీ తెలుసు, గతంలో వాణి అలాగే మాధురి మధ్య ఒక హైడ్రామా నడిచింది. ఆ టైంలో ఏమైనా యాక్సిడెంట్ అవ్వటం, అదంతా కావాలనే తను చచ్చిపోవాలని ట్రై చేశానని ఇవన్నీ ఒక హైడ్రామా నడిచిన తర్వాత పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్లో, అలాగే కెమెరా విజువల్స్ని చూసినప్పుడు ఇదంతా ఒక సినీ పక్కిలు చేసిన హైడ్రామా అని చెప్పేసి అప్పట్లో అనుకున్నారు. తర్వాత వీళ్ళు ఎక్కని స్టూడియో లేదు, దిగని స్టూడియో లేదు కాబట్టి అందరు చూసే వాళ్ళకు కూడా చివరికి వీళ్ళు ఒక ఎంటర్టైన్మెంట్ చేసే ఛానల్స్ వాళ్ళకేమో ఇన్కమ్ జనరేట్ చేసేటువంటి వాళ్ళు, ప్రజలకేమో ఎంటర్టైన్మెంట్ చేసేటువంటి ఒక కామెడీ లవర్స్ అనుకొని ప్రజలు కూడా ఆ రోజుల్లో పెద్దగా పట్టించుకోవడం వదిలేశారు. ఈ మధ్య ఏదో అసలు సినిమా పాలిటిక్స్ ఫీల్డ్ వదిలేసి ఈ మధ్య చీరల వ్యాపారంలో ఏదో హైదరాబాద్లో వెళ్ళి అక్కడ ఏ వ్యాపారాలు చేసుకుంటూ పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఏదో జగన్మోహన్ రెడ్డి అనమన్నాడు కాబట్టి ఏదో వాగేశాడు. ఇప్పుడు ఆ పార్టీలో కూడా ఆయన సస్పెండ్ చేశారు. లేనిపోని దరిద్రాన్ని తీసుకొచ్చి ఇప్పుడు పెట్టుకోవడం అవసరమా? ఇది ఒక న్యూసెన్స్, ఇది పెద్ద న్యూసెన్స్. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర సింపతి తెచ్చుకోవడం కోసం వెళ్ళి వాళ్ళు ఎన్ని హైడ్రామాలన్నీ ఆడతారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇలా మాధురికి ఒక అవకాశం ఇచ్చినట్టు అయింది. ఇక మీడియా ముందుకు వచ్చి, నేను ఒప్పుకోను, నా రాజా లేకపోతే నేను బతకలేను, నా రాజా ఎక్కడికి వెళ్ళాడు, నా ఫోన్ కలవట్లేదు, నా రాజాని ఏం చేశారు, మీరే ఏదో చేశారంటూ ఒక హైడ్రామా నడుపుతుంది. పెద్ద ఎత్తున కార్యకర్తల్ని పోగేస్తుంది. కార్యకర్తలు అంటే ఏముందిలే, డబ్బులు ఇచ్చి పిలిపించుకోవడం ఇవన్నీ బాగా అలవాట్లేదు కానీ వాళ్ళకి. సరే, ఇప్పుడు మొత్తం మీద ఇంకొంతమంది సోషల్ మీడియాలో రాజా రాజా అంటూ వాడు నీ పోడు పడలేక రాజా ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడని కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇంకొంతమంది, అమ్మ నువ్వే అన్న సీన్ క్రియేషన్ కోసం దాచిపెట్టేస్తున్నావేమో, ఆ పిచ్చోడికి చెప్పు, ఎప్పుడు నిన్ను నమ్ముకొని ఇలాంటి డ్రామాలు ఆడితే ఎప్పుడోకప్పుడు సింపతి కోసం వాడిని లేపేస్తారని చెప్పేసి కొంతమంది నెటిజన్స్ సెటైర్లు వేస్తున్నారు. సో మొత్తం మీద ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసరావు మిస్సింగ్ అనేది ఒక సస్పెన్షన్గా ఉంది. ఎక్కడికి వెళ్ళాడు, ఏమయ్యాడు, నిజంగానే పోలీసులు అరెస్ట్ చేసి ఉంటే ఒకవేళ అరెస్ట్ చేసిన తర్వాత చెప్తారు కదా మేము అరెస్ట్ చేసామని, దానికి అంత హైడ్రామా ఆడాల్సిన అవసరం లేదు పోలీసులకి. కానీ నాకు తెలిసినంత వరకు ఈ పోలీసులు పద్దాకల ఆయన్ని పిలుస్తున్నారు,
దాన్ని వాళ్ళకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది కాబట్టి పోలీసుల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఇది వాళ్ళు ఆడుతున్నటువంటి ఒక పొలిటికల్ మైండ్ గేమ్ డ్రామా అనేది క్లియర్ కట్గా కనపడుతుంది. ఎందుకంటే మామూలుగా దువ్వాడ శ్రీనివాసరావుని 8 గంటలు విచారణ ఇస్తేనే నా రాజాని ఎందుకు పిలిచారు, నా రాజాని ఇక్కడ అంత హై డ్రామా సీన్ క్రియేట్ చేసినేమా 3-4 గంటలు ఆయన కనపడకుండా పోతే ఆమె ఊరుకునిద్దా, ఆమె అసలు ఒప్పుకునిద్దా? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే పోలీసుల్ని భయభ్రాంతులకు గురి చేసి ఒక పొలిటికల్ హై డ్రామా ఆడాలి అనేది వీళ్ళు ఆడుతున్నటువంటి డ్రామా. అందులో భాగంగానే ఆయన కాన్వాయ్లో వెళ్తున్న వ్యక్తిని, ఆయన డ్రైవర్ని, అసలు అలాగే కారు ఎవరు డ్రైవింగ్ చేస్తున్నారు, ఆయన పిఏ ఏమయ్యాడు, కనీసం అట్లీస్ట్ పోలీసులు ఆపితే ఆయన ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు కదా, దివ్యల మాధురికి నన్ను ఇక్కడ ఆపారు, మరి నన్ను లిఫ్ట్ చేసేటట్టున్నారో ఏదో చెప్తాడు కదా. ఇవన్నీ కూడా పొలిటికల్ హై డ్రామా, వాళ్ళు ఆడుతున్నటువంటి పొలిటికల్ హై డ్రామా. ఎందుకంటే పోలీసుల్ని భయభ్రాంతులకు గురి చేసి ఈ కేసులో నుంచి ఎలాగోలా బయటపడాలనేది, లేకపోతే ఆయన మిస్సింగ్ మిస్టరీ ద్వారా జగన్మోహన్ రెడ్డితో సింపతి ఆడి మళ్ళీ వైసీపీ పార్టీలోకి ఎంట్రీ అవ్వాలి, లేకపోతే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి ఒక సింపతి కార్డు ద్వారా జగన్మోహన్ రెడ్డి దగ్గర అవ్వటం కోసం వీళ్ళు ఆడుతున్నటువంటి ఒక పొలిటికల్ హై డ్రామా ఇది. ఇందులో మన దివ్యల మాదిరి పర్ఫార్మెన్స్ మాత్రం నిజంగా బిగ్ బాస్లో కంటే ఇక్కడ బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఏ రోజైనా బిగ్ బాస్లోకి వెళ్ళి మళ్ళీ టైటిల్ విన్నర్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఏది ఏమైనా దువ్వాడ శ్రీనివాసరావు యాడికి పోడు, యాడికన్నా పోతే దానికి కారణం, దానికి రీజన్ దివ్యల మాధురియే. ఎందుకంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి దగ్గర అవటం కోసం, వైసీపీ పార్టీకి దగ్గర అవటం కోసం ఆడుతున్నటువంటి ఒక పొలిటికల్ డ్రామా. ఈ డ్రామా, ఈ సినారియో అర్థం కూడా అదే. ఎందుకంటే దివ్యల మాధురిని చూస్తేనే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది అక్కడ ఏమీ జరగలేదు, ఇదంతా ఒక పొలిటికల్ డ్రామా. అంతేకాకుండా దువ్వాడ శ్రీనివాసరావు గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళే ముందు ఆయన మీడియా ముందు మాట్లాడాడు. ఆయన మీడియా ముందు కూడా నేను పోలీసుల సంగతి ఏందో తేలుస్తాను అదిదని కూడా చెప్పడం జరిగింది. సో ఈ సీన్లో భాగంగానే ఆయన ఈ మిస్సింగ్ పొలిటికల్ డ్రామా ఆడుతున్నారు, అంతకుమించి ఇక్కడ ఏం లేదు. ఒకటి మాత్రం వాస్తవం, వీళ్ళు డ్రామాలు ఆడటంలో నెంబర్ 1. ఒకవేళ ఏదైనా ఇది జరిగినా దానికి బాధ్యత దివ్యల మాధురే కానీ పోలీసులు ఎటువంటి బాధ్యత లేదు. ఎందుకంటే మన అక్క ఈ మధ్య ఏదన్నా వాళ్ళ మధ్య ఏమన్నా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా తేడా వస్తే ఎందుకు వచ్చిన వాళ్ళే అని చెప్పేసి ఇంకీడి కాబట్టి ఇంకొకడన్నా ఏదో అనుకున్నా నిర్ణయాలు తీసుకుండొచ్చు. బయటికి నా రాజా అని యాక్ట్ చేసినా, ఎందుకంటే మనం చూసాం ఆ యాక్సిడెంట్ సీను, అంబులెన్స్ సీన్ అంతా చూస్తే పర్ఫెక్ట్గా చేసేసారు. కానీ తర్వాత ఎవిడెన్స్ సహా దొరికిపోయారు. అలాగే కొన్ని ఆడియో కాల్స్ అనేవి బయటకు వచ్చాయి. కాబట్టి ఇలాంటి డ్రామాలు ఆడటంలో వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు లేరు. అదిగాక మన అక్కకి కొంచెం సినిమాలో యాక్ట్ చేసే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. ఆ స్కిల్స్ని బట్టి మన అక్క ఇంత ఓవర్ యాక్టింగ్ చేయడం ద్వారా ఉంటుంది. వీటన్నిటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ద్వారా మనకేదో కొద్దిగా శ్రీకాకుళంలో రాజకీయ లబ్ధి లభిస్తుందేమో, కాబట్టి మనం మళ్ళీ దగ్గర చేర్చుకుందాం అనే దాని ఉద్దేశం కోసమే చేస్తున్నారు. అప్పటి నుంచి ఎక్కడా కూడా నాకు తెలిసినంత వరకు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవన్నీ వాళ్ళు ఆడుతున్నటువంటి ఒక పొలిటికల్ డ్రామా అంతే, అంతకుమించి ఇంకోటి లేనే లేదు. ఇది ఒక పక్కా పకడ్బందీగా ఆడుతున్నటువంటి ఒక పొలిటికల్ డ్రామా ఇది.